Audio Jungle. అందరికీ నమస్కారం. నా పేరు రాయ్ సిగందర్ వర్ల. నేను వర్లారాయణ గారి మనవడిని. ఈరోజు నేను గౌతమిపుత్ర శాతకర్ణిగా మీ ముందుకొచ్చా. మా జైత్రయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులు అవ్వాలని ఆశిస్తున్నాం. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. బడుగు జాతి కాదు తెలుగు జాతి, అధమనం కాదు ప్రథములం. ఈ విశాల దేశాన్ని భుజాన పోస్తున్న పునాదలం, వీరులం వేద భూమి వేరులం. అంగ కలింగ కన్వ కల్బర్ కోసల కుంతల కొంకిన విదర్భ అంతి అనుభ వీర అపరాధ ఉక్కుల శ్రీక ములక మార మనిష మగధ చేర చోండ పాండ్య సౌరాష్ట్ర సహితంగా ఒకే ప్రాంతం ఒకే రాజ్యం. ఇప్పటికి ఇది ఆఖరి యుద్ధం కావాలి. ఇప్పటికి వణికి నింపుకున్నాం, ఇంకా వణికి చాటుకుందాం. నూతనమన్న భారత రాజ్యాంగాన్ని పర్యవేక్షణతో ప్రక్షాళన చేద్దాం. దొరకని వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. ఏది ఏమైనా దేశాన్ని తిప్పుదాం. ఈ ప్రపంచానికి నా మాటగా చాపు చెప్పు. ఈ దేశం ఉమ్మడి కుటుంబం. గదికి గదికి మధ్య గొడవలు ఉంటాయి. ఇల్లు నాదని కొట్టుకుంటాం. కానీ ఎవడో వచ్చి నాదంటే ఎగరేసి నరుకుతాం. సరిహద్దులతో మీకు ఒక్క శోధన నిర్మిస్తాం. మీ ముండాల మీద మా జెండాలు ఎగరేస్తాం. ఇప్పుడు నేను అమ్మనమ్మ పుత్ర చంద్రబాబుగా మీ ముందుకు వచ్చా. అమరావతి అభివృద్ధిని గౌరవించి, అది చంద్రబాబు వల్లే సాధ్యమని అంగీకరించి, మీ ప్రతిపక్ష పార్టీని ప్యాకప్ చేసి మీరు వెళ్ళి జైల్లో విశ్రమించాలని ఆశిస్తున్నాం. సమయం లేదు ప్రతిపక్ష నేత. శరణమా కారాగారమా. విజయసాయిరెడ్డి వెళ్ళి ఢిల్లీకి నా మాటగా చెప్పు. ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి కుటుంబం. గదికి గదికి మధ్య గొడవలుంటాయి. ఈ అధికారం నాదని కొట్టుకుంటాం. కానీ ఢిల్లీ నుంచి ఎవడో వచ్చి ఆక్రమించడానికి ప్రయత్నిస్తే మీకు డిపాజిట్లు కూడా దక్కనివ్వం. మీరు తెచ్చిన నీరు మట్టితోనే మీ పార్టీని భూస్థాపితం చేస్తాం. ఎర్రకోట దగ్గర తెలుగు వాడి సత్తా చూపిస్తాం. కార్యకర్తలారా, ఇప్పటికీ వణికి నిలుపుకున్నాం. ఇంకా ఈ వణికి ఢిల్లీ వరకు చాటుకుందాం. నూతనమన్న అమరావతి రాజధాని ప్రతిపక్షం ఓటంతో ప్రక్షాళన చేద్దాం. అభివృద్ధి అడ్డుకున్న వాడిని తరుముదాం. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం మీసం తిప్పుదాం. జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్. ఇప్పుడు ఒక బాలయ్య డైలాగ్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. జనాల్ని భయపెట్టాలనుకుంటావా? రాజకీయం నా బ్లడ్ లో ఉందిరా బ్రెడీ ఫుల్. నువ్వు అరుస్తే నీ పియ్యి అడుగుతాడేమో, నేను అరుస్తే ఏపీ వణిగిద్ది. నువ్వు భయపడడానికి నన్నేమైనా ఓటర్ అనుకున్నావా బే? షూటర్ని కాల్చబడేస్తాను నా కొడక్క. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.